నమస్కారం. నేను మీ సిద్దిరెడ్డి రామానుజం. మనతో సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు దుర్గా కుమార్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లోని అంశాలను, విశేషాలు ఇంకా వివరంగా తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం రామానుజం గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. దుర్గా కుమార్ గారు, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితి అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. అంటే అఖండ మెజారిటీతో గెలిచిన వైఎస్ఆర్సీపీ క్రమంగా ప్రజల నుంచి ఆదరణ కోల్పోతూ వస్తుంది. ఇదే క్రమంలో ఒకవైపు తెలుగుదేశం పార్టీ, మరొక వైపు జనసేన పార్టీ ప్రజల నుంచి క్రమంగా ఆదరణ పొందుతూ ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కలవడం వలన ఇంకా చాలా బలమైన ప్రభావాన్ని చూపించి ప్రజల్ని ఆదరణ పొందే దిశగా వెళ్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి చాలా పదవులు చేసిన వాళ్ళు, సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కూడా టిక్కెట్ దొరకని పరిస్థితి అగమ్య గోచరంగా జగన్ చేస్తున్న ప్రవర్తన వల్ల తయారైంది. ఈ పరిస్థితుల్లో అంటే ఒకే నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే జగన్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మధ్యలో ఎవరిని కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులకి ప్రాధాన్యత లేకుండా చేశాడు. కానీ ఏంటంటే ఏదన్నా మంచి ఉంటే నాది, చెడు ఉంటే ఇదిగో ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్నట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఉన్న వాళ్ళకి కాకుండా కొత్త ముఖాలను తీసుకురావడం ద్వారా మళ్ళీ జనంలో గెలవాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే క్రికెటర్ అయిన అంబటి రాయుడిని తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. ఆయన వచ్చాడు కూడా. కానీ లోపలికి వచ్చిన తర్వాత పరిస్థితులు అర్థం చేసుకుని ఆయన మళ్ళీ వెనక్కి తగ్గాడు. అలా వెనక్కి తగ్గడం, అంబటి రాయుడు లాంటి క్రికెటరే పెద్ద ఇమేజ్ ఉన్నాయని వెనక్కి తగ్గడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, ఆ పార్టీలోకి రాదలుచుకున్న నవతరం నాయకుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? నాకు ఇది విశ్లేషించండి. మంచిది రామానుజం గారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఏ పార్టీ అయినా సరే విజయ పదంలో ఉన్న పార్టీకి, విజయ అవకాశాలు ఉన్న పార్టీ వైపు ఎవరైనా మొగ్గు చూపుతారండి. తర్వాత ఆ పార్టీ పనితీరు ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళు చూస్తారు. గతంలో ఉన్న నాయకుల్ని వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి ప్రోత్సాహం ఇస్తున్నారు, తర్వాత ఆ పార్టీ ప్రజల పట్ల ఎలాంటి భావంతో పనిచేస్తుంది, ప్రజల పట్ల ఆదరణగా ఉంటుందా, ప్రజల పట్ల వ్యతిరేకతగా వ్యవహరిస్తుందా, తర్వాత ప్రజలు ఈ పార్టీని ప్రేమిస్తున్నారా లేకపోతే ద్వేషిస్తున్నారా, ఆ పార్టీ నాయకుడి పట్ల ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, ఆ పార్టీ నాయకుడు ప్రజల్లో మమేకం అయ్యే స్వభావం కలిగిన వ్యక్తి లేకపోతే ప్రజల్ని దూరంగా ఉంచి తను ఒక రాజులాగా వ్యవహరిస్తున్నాడా. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇవన్నీ కూడా ప్రతి రాజకీయ నాయకుడు లేకపోతే ఒక న్యూ ఎంట్రెంట్గా వస్తున్న వ్యక్తి కూడా పరిశీలన చేసే వెళ్తారండి ఏ పార్టీకైనా. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మీరు అన్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీకి అంతర్గతంగా సంక్షోభం ఏర్పడింది. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్న విషయం వాళ్ళకి తెలిసింది. వాళ్ళు సొంతంగా చేసుకున్న సర్వేల వల్ల తెలిసింది. తర్వాత వాళ్ళ పార్టీ నాయకులు ఇచ్చిన ఫీడ్బ్యాక్ వల్ల తెలిసింది. తర్వాత గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దాదాపు 3 ప్రాంతాలని కవర్ చేస్తూ జరిగిన ఎన్నికలో 3 సార్లు ఓడిపోయింది. అక్రాస్ ద సొసైటీ జరిగింది ఆ ఎన్నిక అనేది. గ్రాడ్యుయేట్స్ అయినా అది అన్ని వర్గాల ప్రజలు దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఆ విధంగా వాళ్ళకి కొంత ఫీడ్బ్యాక్ అందింది. ఆ సందర్భంలో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పార్టీ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉంది, కొత్త వాళ్ళని చేర్చుకుంటే కనుక లేకపోతే ఈ ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేస్ కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వటం, లేకపోతే ఈ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేస్ని ఇంకొక నియోజకవర్గానికి బదిలీ చేయటం ద్వారా ఈ వ్యతిరేకతని తప్పించవచ్చు అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ అది అంత సమంజసమైన ఆలోచనలాగా కనపట్ల. ఎందుకంటే వచ్చింది ప్రభుత్వం మీద వ్యతిరేకత కానీ ఎమ్మెల్యేస్ మీద కాదు. ఎమ్మెల్యేస్కి స్వయం నిర్ణయ అధికారాలు ఏమి లేవు అక్కడ. తర్వాత ఏదైనా సూచనలు చేసే అంత స్వేచ్ఛ కూడా వాళ్ళకి లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకుంటాడో ఆ నిర్ణయాన్ని ఆయన ఏకపక్షంగా అమలు చేస్తాడు. దానివల్ల వచ్చే మంచి అయినా చెడైనా ఆయనే తీసుకునే అంత స్థాయి ఆయనకు ఉంది. కానీ ఇప్పుడు తీరా ఎన్నికలు వచ్చేటప్పటికి వీళ్ళని బలిపశువులుగా చేసేటప్పటికి చాలా ఆక్రోశం వచ్చేసింది ఉండ శాసనసభ్యుల్లోనూ ప్రస్తుత మంత్రుల్లో కూడా.
ఈ పరిస్థితుల్లో సపోజ్ ఇప్పుడు కొంత సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది, సినిమా డైరెక్టర్ ఆయన్ని వినాయక్ గారిని కూడా తీసుకుంటారని. కానీ వినాయక్ గారిని తీసుకుంటున్నట్టు మీడియాలో ప్రచారం అవుతుంది తప్ప వినాయక్ గారు ఏమీ కన్ఫర్మ్ చేయలేదు, డినై కూడా చేయలేదు. వినాయక్ గారు ఆయన ఇప్పుడు సినిమా రంగంలో చాలా బిజీగా ఉన్న వ్యక్తి, మంచి డైరెక్టరు. తర్వాత ఆయన కొంత రాజకీయ నేపథ్యం నుంచి వస్తున్నారు. వెస్ట్ గోదావరి చాగల్లో వాళ్ళ నాన్నగారు కూడా పంచాయతీ సర్పంచ్గా చేశారు. రాజకీయాలంటే ఆయనకి ఏంటో తెలుసు, ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ గెలవదు అని, ఏ పార్టీ ఓడిపోతుందనే ఒక అవగాహన ఉన్న వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన డైరెక్ట్గా పార్లమెంట్కే పంపిస్తారంటున్నారు. ఏలూరో కాకినాడో ఏదో ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసి, ఆయన ఉన్న పాపులారిటీకి ఏ నియోజకవర్గం అయినా పెద్ద విషయమేం కాదు. ఈత నేర్చిన వాడు దేంట్లో అయినా ఈదగలడు. అలాగే అంతకుముందు కృష్ణరాజు గారు కూడా కాకినాడ నుంచి కూడా గెలిచి మంత్రిగా కూడా అయ్యారు సినిమా రంగం నుంచి వచ్చి. ఇప్పుడు వినాయక్ గారిని కూడా అడుగుతున్నారు. కానీ ఆయన కూడా ఇప్పుడు ఆయనకుండే శ్రేయోభిలాషులు కుటుంబ సభ్యులు కూడా సలహా చెప్తారు కదండి, మనం సినిమా రంగంలో ఉన్నాము, మళ్ళీ ఇప్పుడు నువ్వు కనుక రాజకీయ రంగంలోకి వెళ్తే ఇక్కడ డిస్టర్బెన్స్ అయిపోద్ది, ప్రొడ్యూసర్స్కి కూడా నమ్మకం ఉండదు, ఈయనకి డేట్స్ ఇచ్చినా కూడా ఇన్ టైం పూర్తి చేస్తాడా లేడా, ఇవన్నీ వస్తాయి. కాబట్టి మరి ఆయన కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల సలహాను, శ్రేయోభిలాషుల సలహా తీసుకుని మరి ఈ టైంలో వైఎస్ఆర్సీపీ లాంటి రిస్క్ ఉన్న పార్టీలో మీరు ఇందాక చెప్తారు కదా, మునిగిపోతున్న పడవలో ఎవరెక్కరని, మరి అది మునిగిపోతున్న పడవని వినాయక్ గారికి కూడా అర్థమవుతుందిగా. జస్ట్ అలా చూడగానే చెప్పగలుగుతాడుగా నీళ్లు సగం నిండిపోయిన పడవ ప్రయాణం చేయలేదని. కాబట్టి నేను అనుకోవటం వినాయక్ గారు కూడా అలాంటి వాళ్ళు ఇంకెవరైనా కూడా ఇతరులను కూడా రమ్మంటారు, లేకపోతే కొంతమంది వాళ్ళంతటా వాళ్ళు స్వయంగా కూడా వచ్చి సంప్రదిస్తారు రాజకీయ పార్టీలని, ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు మొన్న ఈ మధ్య లక్ష్మీనారాయణ గారు కూడా తను జేడీ లక్ష్మీనారాయణ గారు సొంత పార్టీయే పెట్టారు. ఈ పార్టీ ఆ పార్టీ నాకెందుకు సూట్ అవ్వదు, నాకున్న పాలసీస్ ఆయనకున్న ఐడియాస్ని అమలు చేయాలంటే. అట్లా కొత్తగా పార్టీని కూడా ఫ్లోట్ చేసేవాళ్ళు ఉన్నారు. లేదులే మనం కొత్తగా పార్టీ పెట్టలేము, ఉన్న పార్టీలోనే ఎక్కడో సాట ఇమిడిపోదాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ కొత్తగా చేరే వాళ్ళు ఎవరైనా కూడా ఆ పార్టీలో విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం, తర్వాత గతంలో ఇప్పుడున్న ఎమ్మెల్యేస్ స్వేచ్ఛగా బతుకుతున్నారా, వాళ్ళకి స్వతంత్రం ఉందా, వాళ్ళు ఒక ఆనందమైన పరిస్థితిలో ఉన్నారా, లేకపోతే డోలాయమానంలో కొట్టుకుంటున్నారా, ఈ రాజకీయం ఎందుకు, ఈ పార్టీ ఎందుకు, పోటీ చేస్తే గెలవేమో అనే ఒక అపనమ్మకంతోనూ భయంతో ఉన్నారనుకోండి. అట్లాంటప్పుడు కొత్తగా చేరి వాళ్ళ రాజకీయాలు అనేది చాలా డబ్బులతో కూడుకున్న వ్యవహారం, కోట్లు ఖర్చు పెట్టాలి. కోట్లు ఖర్చు పెట్టినా కూడా వీళ్ళు సంపాదించుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఎట్ సోర్సే పెద్ద రాజకీయ నాయకులే తీసేసుకుంటారు, ఇసుక కానీ గ్రావెల్ కానీ ఏదైనా కూడా. అట్లాంటప్పుడు భూ ఆక్రమణలు కానీ చేయగలిగే స్థాయి ఉండాలి. అంతేగాని నేను డిగ్నిఫైడ్గా ఉంటాను, ఏదో ప్రజలకే సేవ చేసుకుంటా ఉంటానంటే ఇవాళ నడవదు. ప్రజలకు సేవ చేసుకోవాలన్నా నువ్వు ఒక యంత్రాంగాన్ని నడపాలి ప్యారలల్గా. నీకు ఒక మనుషులు ఉండాలి, ఇసుక ర్యాంపుల్ని మెయింటైన్ చేయాలి, గ్రావెల్లో మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి రిస్కులు. కాబట్టి ఇవన్నీ చేయగలిగిన వ్యక్తులే రాజకీయాల్లో ఇమ్మడగలుగుతారు. ఇప్పుడు పార్టీల గురించి అసెస్ చేసుకునే కన్నా ముందు వ్యక్తులు తమకు తాముగా అసలు మనం రాజకీయాల్లో ఏం చేయటానికి వస్తున్నాము, రాజకీయాల్లోకి ఎంత హంగు కావాలి, ఎంత డబ్బు కావాలి, ఇవన్నీ నేను తట్టుకోగలుగుతానా, రేపు అవమానాలు కూడా ఉంటాయి, నాయకులే మనకు అసలు ఇంటర్వ్యూ ఇవ్వరు, ప్రజలు కూడా నువ్వేం పని చేసావని చెప్పు చాట్లు పట్టుకుని వస్తున్నారు. మన గడప గడప ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఇదేం చేసావు, నువ్వు అదేం చేసావు అని. ఇప్పుడు నిధులు లేకుండా పనులు జరగవు, సొంత డబ్బులు పెట్టుకుని. ఇప్పుడు రామానాయుడు గారు లాంటి వాళ్ళు అంటే ఆ రోజుల్లో సొంతగా కళ్యాణ మండపాలు కట్టారు, అవే చేశారు కొన్ని. అట్లా చేయగలిగన్నా ఉండాలి సొంతంగా, ప్రభుత్వం ఫెయిల్ అయితే. అట్లాంటి వాళ్ళు మొన్న వైఎస్ఆర్సీపీలో కూడా కొంతమంది చెప్తున్నాడు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా నా సొంత డబ్బు ఖర్చు పెట్టుకున్నాను. ఇవాళ అంత ముఖ్యమంత్రికి 30 ఏళ్ళగా ఆ కుటుంబానికి విశ్వాసపాత్రుడిగా ముఖ్య అనుచరుడిగా ఉన్న వ్యక్తి వాళ్ళ పార్టీలో టికెట్ రాక బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ షర్మిల గారు వస్తున్నారు, నేను ఆమె ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడతా అన్నాడు. అంటే చెబుతున్నా, మళ్ళీ రేపు షర్మిల గారిది కూడా ఈ పరిస్థితి అయితే కూడా అవ్వచ్చు, ఎవరు చెప్పలేడు. ఊహాజనితమైన ప్రశ్నలు ఇవన్నీ. రేపు ఎవరు పైకి వస్తారో, ఎవరు మునిగిపోతారని చెప్పలేము. కాబట్టి మీరు అన్నట్టు కొత్తగా ఎవరన్నా ఔత్సాహికులు రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు 1-2 సార్లు ఆలోచించుకునే వస్తారు. వాళ్ళు కూడా అంత అమాయకంగా దూకుతారని నేను అనుకోను. ఇప్పుడు నీళ్ళలో బావిలో దూకేటప్పుడు తెలియాలి కదండి, ఆ బావిలో నేను దూకి ఈజీ బయటికి రాగలుగుతానా, లేకపోతే కిందకి వెళ్ళి మునిగిపోతానా అని భయం ఉంటుంది కదా. అవన్నీ ఎవరికాళ్ళు సెల్ఫ్గా
అసెస్ చేసుకోవాల్సిన విషయాలు. కాబట్టి ఇప్పుడు అంబటి రాయుడు గారిది ఒక ఉదాహరణ కనబడుతుంది, ఆళ్ళ రామకృష్ణారెడ్డిది బోల్డ్ మంది చాలామంది, ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి, లేకపోతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తర్వాత మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, బాలినేని శ్రీనివాస, మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి పరిస్థితి కూడా అదే పరిస్థితిగా కనబడుతుంది అక్కడ. అంటే మాగుంట ఫ్యామిలీస్ ఎంత స్ట్రాంగ్ అండ్ ఫైనాన్షియల్గా, పొలిటికల్గా వాళ్ళకి నేషనల్ పార్టీసే రెడ్ కార్పెట్ వేసి సీట్లు ఇచ్చే ఫ్యామిలీ అది. అలాంటి ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ ఈ పార్టీ చేతిలో అవమానం పాలవ్వాల్సి వచ్చింది. అలాంటి వ్యక్తి శ్రీనివాసులు రెడ్డి గారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే రామాంజన్ గారు ఇవన్నీ కూడా సహజంగా ప్రతి పార్టీలోనూ ఇట్లాంటివి ఉంటాయి. కానీ మరీ మునిగిపోతున్న పడవ మీద ఆఖరి నిమిషంలో ఎక్కి మునిగితే, సపోజ్ ఒక ట్రైన్ మనం ఈ స్టేషన్లో ఎక్కాము, నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళక ముందు యాక్సిడెంట్ అయిందనుకోండి, మనకి ఎంత బాధ అనిపిస్తుంది, అరే ఈ స్టేషన్లో ఎక్కిన 10 నిమిషాలకే నేను అయిపోయానే అని. అట్లా చూసుకోవాలి ఎవరైనా. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి రాజకీయ ఉద్దండులు లేదంటే దిగ్గజ రాజకీయవేత్తలు అయిన కుటుంబాలే వైఎస్ఆర్సీపీలో ఎమడలేక బయటకు వచ్చేస్తున్న పరిస్థితి. అలాంటప్పుడు కొత్తగా రాజకీయ అరంగేట్ర చేస్తున్న వాళ్ళు ఏమడగలరా? ఎమడలేరు. ఆ పరిస్థితుల్లో అసలు అరంగేట్రం చేయకపోవడమే ఉత్తమమని వెనక్కి తిరిగే పరిస్థితే ఉంది. ఇప్పుడు అందుకే కదా ఆయన కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి షర్మిల గారి కోసం ఎదురు చూస్తున్నాడు, ఆమె ఢిల్లీ నుంచి వచ్చి ఎప్పుడు పిలుస్తుందా అని. అట్లా ఏదైనా ఆమె కూడా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చెప్పలేము. అది జాతీయ పార్టీ. అట్లా పరిస్థితులు ఇట్లా ఉంటాయి. రామాంజన్ గారు, థ్యాంక్ యూ, నమస్కారం.